కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి కనీసం ఈ 2026 సంవత్సరంలో అయినా మనం సక్సెస్ అవ్వాలి, ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించాలనుకునేటువంటి వారికి చిన్న చిట్కా ఒకటి చెప్తాను, మీరు పాటించండి, ఖచ్చితంగా సక్సెస్ వచ్చి తీరుతుంది. అయితే దీనికంటే మనం ముందు అసలు గ్రహాలు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఎందుకు రావట్లేదు సక్సెస్, ఎక్కడ మనం ఆపుతుంది, గోచారం కాలం ఎక్కడ ఆపుతుంది. మేజర్ ప్లానెట్స్ ఏంటి లగ్నంలో రావు అంటే ఏంటి, ఊహలు అపోహలు, ఏమవుతుందో ఏంటో, దీని నుంచి మీరు బయటపడాలి. పెట్టుకోండి, అంటే అనవసరమైన ఊహ బయటపడేసి, అంటే మిమ్మల్ని భయాల్లో పెట్టుతూ ఉంటుంది అనవసరమైన ఊహలు. జరిగేది నిజం కొంత, జరుగుతుందేమో అని ఊహించుకుని 90% మనం భయపడిపోతూ ఉంటాం. ఆ ఫస్ట్ ఆ భయం నుంచి బయట రావాలంటే నిద్ర లేచిన వెంటనే మీరు ఫస్ట్ ఓం దుమ్ దుర్గాయ నమః అని ఒక 10 నిమిషాలు చేసుకుని భయం మొత్తం పోతుంది. ఇక ఏలినాటి శని రెండులో ఏలినాటి శని ధనస్థానంలో అంటే ఏమీ లేదు, లాంగ్ టర్మ్గా మనీ వస్తూ ఉంటాయి, షార్ట్ టర్మ్ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదని అర్థం. పంచమ గురువు సంతాన యోగాన్ని ఇస్తూ గురువు స్వరూపం మారింది కాబట్టి సంతానం మూలంగానే కొంత స్ట్రెస్, ఫ్రెండ్స్ మూలంగా, ప్రేమ వ్యవహారాల మూలంగా కొంత స్ట్రెస్ ఉంటుంది. సప్తమ కేతు అంటే వివాహం చేసుకునేటప్పుడు పార్ట్నర్షిప్స్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని అర్థం. రైట్. అయితే ఇక్కడ మనం సక్సెస్ గురించి కదా మనం మాట్లాడుకుంటున్నాం, ఏం చేస్తే సక్సెస్ వస్తుందని. ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనప్పటికీ చెప్పేసిన సాక్షాత్ వెళ్తా అమ్మవారితో భావిస్తూ నేను ఒక చిన్న చిట్కా చెప్తాను. ఇక్కడ ఏమిటది అంటే, మీకు ఉదయం నిద్రలేచిన వెంటనే దుర్గా ఆరాధన చేసుకోమని చెప్పాను కదా. నవగ్రహాలలో కుజగ్రహము, కేతుగ్రహము, రవిగ్రహం గుర్తుపెట్టుకోండి. ఈ 3 గ్రహాలు కుజ, కేతు, రవి, ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. చేసి వాటి చుట్టూ 9 దక్షిణాలు చేసుకుని, అయితే ఏ రోజు చేయాలి, ఎప్పుడైనా చేయొచ్చు, అయితే మంగళవారం ఆదివారం చేస్తే ఇంకా శ్రేయస్కరం. చేసి వాటి చుట్టూ 9 ప్రదక్షిణాలు చేసుకొని అదే ఆలయంలో ఉన్నటువంటి ఏ దేవతామూర్తి అయినా, అది శివుడా, దక్షిణామూర్త, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, ఏదైనా పర్లేదు, వినాయకుడా, స్కందుడా, అక్కడ కూర్చొని అక్కడికి వెళ్ళి చక్కగా 3 ప్రదక్షిణాలు చేసుకుని కూర్చొని మీరు ఏం చేస్తారంటే చక్కగా ఓం లక్ష్మీ నరసింహస్వామి అయి నమః, ఓం గణాధిపతయే నమః, ఓం గం గణాధిపతయే నమః అంటే ఇంకా బలం. ఈ 2 మార్చి 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 చేయండి. అక్కడే కూర్చొని సంకల్పం చెప్పుకోండి మనసులో, స్వామి నేను ఈ ఫలానా పని అవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను. అది ఏదైనా కానివ్వండి, మీకు సక్సెస్ని ఇచ్చేది, హ్యాపీనెస్ని ఇచ్చేది, అంటే ఆనందము, సక్సెస్ 2 వచ్చేవి అనమాట. చేయండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. అయితే ఈ చేసే క్రమంలో సప్తమంలో కేతు ఉన్నాడు, పార్ట్నర్షిప్స్ చేసే విషయాల్లో చాలా జాగ్రత్తగా డెసిషన్ తీసుకోండి. అది మీ పర్సనల్ చార్ట్లో పార్ట్నర్షిప్ యోగం బాగుంటే మంచిదే, దానికి ఏమి ఇబ్బంది లేదు, గుర్తుపెట్టుకోండి, చక్కగా ఉంటుంది. కానీ అలా కాకుండా పార్ట్నర్షిప్ స్థానం పాడైంది, ఇప్పుడు మళ్ళీ కేతు ఆల్రెడీ సప్తమంలో ఉన్నాడు, అప్పుడు మళ్ళీ అదొక రాంగ్ స్టెప్ అవుతుంది. ఇది పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఏంటంటే చాలా మందికి అర్థం కాని విషయం, అసలు ఎందుకు మేము చేసే ప్రయత్నం ఏది కూడా సక్సెస్ అవ్వట్లేదు. ఎవరినైనా అడిగి చూడండి, మీకేంటి అంటే ఫలానా గోల్, అది చదువుకునే వాళ్ళు కొంతమంది గోల్ ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని, లేకపోతే కొంతమందికి ఇల్లు కట్టుకోవాలి, కొంతమంది బిజినెస్ సాగాలని, ఇలా రకరకాల గోల్స్ ఉంటాయి. ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని కూడా గోల్ ఉంటుంది. అంటే ఏదైనా కానీ సక్సెస్ అవ్వాలి, అది బిజినెస్ ఏదైనా కానీ, ఎందుకు అవ్వట్లేదు, ఇది మనం స్టడీ అంటారు దీన్ని ఆస్ట్రాలజీలో, ఒక విషయాన్ని స్టడీ చేయడం. అంటే కొంతమంది 3వ స్థానం పాడైంది అనుకోండి, అసలు ప్రయత్నమే చేయరు, ప్రయత్నం చేయడానికి భయపడుతుంటారు. ఆశ ఉంటుంది, నేను అవ్వాలి ఇది అవ్వాలి, అసలు ప్రయత్నం చేసేదే స్టార్ట్ అవ్వదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే 3rd హౌస్ అంటే 3వ స్థానంలో ఉండే గ్రహము, 3వ స్థానాధిపతి, వీళ్ళిద్దరూ కలిసి ఇంకో గ్రహానికి అప్పచెప్తారు. ఆస్ట్రాలజీలో ఉన్న గొప్ప సీక్రెట్, ఇంకో గ్రహానికి అప్పచెప్తారని ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. అది ఆస్ట్రాలజీ నేర్చుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఆ గ్రహం ఏ గ్రహానికి అప్పచెప్పారో ఆ గ్రహాన్ని యాక్టివ్ చేసుకోవాలి ఎప్పుడు. అప్పుడు ఏమవుతుందంటే మీరు స్టార్ట్ చేయగలుగుతారు. అంటే ఏదైనా ఒక పని ప్రారంభించాలి
అంటే మూడో స్థానంలో ఉండే ప్లానెట్ మూడవ అధిపతి యాక్టివ్ అవ్వాలి. అందుకే చూడండి, అసలు అసలు మొదలు పెట్టేసే ఛాన్సే ఉండదు కొంతమంది. కొంతమంది మొదలు పెడతారు కానీ దాన్ని కొనసాగించరు. దానికి కారణం ఏమిటి అంటే వాళ్ళకి ఏడో స్థానంలో ఉండే గ్రహాలు యాక్టివ్గా ఉండవు. స్టార్ట్ చేసేస్తారు, అన్నీ స్టార్ట్ చేస్తారు. జిమ్కి వెళ్ళిపోతారు, 2 రోజులు జిమ్ చేస్తారు, మళ్ళీ ఆపేస్తారు. లేకపోతే ఇంకోటి ఏదో డైట్ అంటారు, 2 రోజులు ఫాలో అవుతారు, ఆపేస్తారు. నేను మందు మానేస్తున్నా అంటారు, 2 రోజులు మానేస్తారు, మళ్ళీ 3 రోజులు మొదలు పెడతారు. సిగరెట్ మానేస్తున్నా అంటారు, మొదలు పెడతారు. అన్నీ ఇంకా అంతే. చదువు ఇవాళ వెళ్ళామంటే టకటక పుస్తకాలు తీసి అన్ని పుస్తకాలు ముందుకు పెట్టేసుకుంటారు. ఓ రోజంతా విపరీతంగా, 2 రోజులు విపరీతంగా చదువుతారు, 3వ రోజు నుంచి బంద్. ఎందుకు? కారణం ఏమిటి అంటే దేనికి కారణం? ఏడో స్థానం సరిగ్గా లేదంటే దాని కొనసాగింపు సరిగ్గా లేదు. మనకు సక్సెస్ ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఒకటి స్టార్ట్ చేయడం, రెండవది కంటిన్యూస్గా కొనసాగించడం. ఆఖరికి మనం జిమ్కి వెళ్ళినా కూడా మనం డబ్బులు కడితే మనకి బాడీ పెరగదు, అంతే కదా? వెళ్ళాలి, డబ్బులు కట్టినందుకు అక్కడ ఇన్స్ట్రక్టర్ ఏం చెప్తున్నారో చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలి, డైట్ ఫాలో అవ్వాలి, ఏం తినాలి ఏం తినకూడదో తెలియాలి. దానికి కంటిన్యూస్గా 1 ఇయర్ 2 ఇయర్ కంటిన్యూస్గా చేస్తే బాడీ బిల్డ్ అవుతుంది. అలాగే మనం ఒక సక్సెస్ రావాలంటే అసలు ప్రారంభించడానికి ఆటంకాలు ఉంటాయి. రెండవది ప్రారంభించింది కొనసాగించడానికి ఆటంకాలు ఉంటాయి. 7th హౌస్ పాడైతాయి. అంటే నేను మీకు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే మనం సక్సెస్ రాకపోవడానికి కొన్ని కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి. మనం పాస్ట్ లైఫ్లో చేసిన కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి. ఇప్పుడు 7th హౌస్ దగ్గరికి వచ్చారు, సరే కొంతమంది ఏం చేస్తారు, ప్రారంభించారు, కొనసాగించారు, కానీ సక్సెస్ దగ్గరికి వచ్చేసరికి రావట్లేదు. అన్ని ప్రయత్నం చేశాను సార్, హోటల్ పెట్టాను సార్, అడ్వర్టైజ్మెంట్ చేశాను సార్, కానీ లాభాలు రాలేదు. బట్టల షాప్ పెట్టాను సార్, చాలా మందితో తిరిగాను సార్, కానీ లాభాలు రాలేదు. అటెంప్ట్ చేశాను సార్, చదువుకున్నాను, ట్యూషన్స్కి వెళ్ళాను, కానీ ఐఏఎస్ అవ్వలేకపోయా, డాక్టర్ అవ్వలేకపోయా. ఏంటి కారణం ఏమిటి? వాట్ ఈస్ ద సక్సెస్ అవ్వకపోవడానికి కారణం అంటే 11th హౌస్ ఇది సక్సెస్ హౌస్ అంటారు. అంటే 11వ స్థానం కనుక మీకు పాడైంది అంటే అది అసలు పండు చేతికి ఫలం వచ్చేటంత టైంకి రాదు అని అర్థం. దాన్ని యాక్టివ్ చేయాలి. ఈ రెండు సహజంగానే 3, 7 స్థానాలు యాక్టివ్గా ఉంటే 11 ఆటోమేటిక్గా యాక్టివ్ అయిపోద్ది. కానీ కొన్నిసార్లు 11th హౌస్ కూడా డియాక్టివ్ అయి ఉంటుంది. కొంతమందికి ట్రిగర్ అవ్వదు, ఎంత మనం ట్రిగర్ చేస్తున్నా ట్రిగర్ అవ్వదు. అప్పుడు శాస్త్రాలు చెప్పింది ఏమిటి, అసలు ఏం చేస్తే ట్రిగర్ అవుతుంది? మరి జన్మజాతకమే లేదు నా దగ్గర. జాతకం ఉంటే మీ 3rd లార్డ్ ఎవరో 7th లార్డ్ ఎవరో చూసుకోవచ్చు, కానీ ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకోవచ్చు, లేదా ఏ గ్రహానికి అది దాని పోర్ట్ఫోలియో అందిందో చూడొచ్చు. కానీ ఇక్కడ మీకు 11th హౌస్ ఎప్పుడైతే ఇదిగా లేదో అసలు ట్రిగరే అవుతుంది అక్కడ. ఎందుకంటే అసలు సక్సెస్ సాధించాలనే కోరికే ఉండదు 11th హౌస్ బాగోకపోతే. వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆలోచన, ఏం చేస్తాం సార్, ఏం మిగులుతుంది సార్, ఏం పట్టుకుపోతాం సార్ అంటే ఏమనంటే ఏం పట్టుకుపోతాం అని మనకుంటే అసలు భూమి మీద ఇంప్రూవ్మెంట్సే ఉండవు. పెట్టుకుని ఎవడు బల్బు కనిపెట్టేవాడు కాదు, బైక్ కనిపెట్టేవాడు కాదు, ట్రైన్ కనిపెట్టేవాడు కాదు, ఫ్లైట్ కనిపెట్టేవాడు కాదు. ఏం పట్టుకుపోతాం, అయిపోయింది కదా. కాబట్టి అట్లా కాదు, మనిషి ధర్మబద్ధంగా ప్రతిదీ కూడా డిజైర్స్ నెరవేర్చుకోవాలి, సక్సెస్ అవ్వాలని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. మరి దీనికి ఏం చేయాలి? దీనికి పర్టికులర్గా లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది మీరు సక్సెస్ అవ్వడానికి. దాన్ని ఏ నామం అంటే అది ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగికాయై నమః. ఇది బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్కి పనికి వస్తుంది, మీరు సక్సెస్ అవ్వడానికి కూడా పనికి వస్తుంది. ఎందుకంటే మనం అసలు ఒక విషయంలో సక్సెస్ అవ్వట్లేదు అంటే, ఇప్పుడు చూడండి చాలా మంది తెలియక అజ్ఞానంలో కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ఎవడో ఎదుగుతూ ఉంటే వాడిని వెనక్కి లాగుతారు, ఎవడో కొంచెం బిజినెస్ బాగా చేస్తుంటే వాడి బిజినెస్ ఎట్లా నాశనం అయిపోవాలని చూస్తుంటారు. ఇవన్నీ ఏంటంటే కర్మాస్ అంటారు వీటిని. మనకి ఇవన్నీ కర్మలు చుట్టుకుంటూ ఉంటాయి. ఆ జన్మలో వాడు అనుభవించలేదని వెంటనే నెక్స్ట్ జన్మ షిఫ్ట్ అయిపోతాయి. కాబట్టి దయచేసి శాస్త్రంలో చెప్పిన విషయాన్ని మనం పాటించాలి. పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. ఇంకొన్ని పీడించు తింటున్నామంటే అది పాపం కిందకు మనకి జమ అయిపోతుంది. ఇంకోటికి మనం సహకరించామంటే అది పుణ్యం కిందకు వస్తుంది. కాబట్టి చేయకండి దయచేసి. మరి
జాతకం లేదు, ఏ గ్రహాల దగ్గర పెట్టాలి? బుధ శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన. ఇప్పుడు గురువు కూడా మిథునంలో, న్యాచురల్ మిథునంలో గురువు ఉన్నాడు. ఇప్పుడు గురు శుక్ర బుధ ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేసి, ఇప్పుడున్న ఈ 2026లో నేను చెప్పినటువంటి, ఇందాక నేను చెప్పిన మంత్రం ఏదైతే ఉందో, లలితహాస నామాలు, నామం ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయ నమః చేస్తూ మీరు దుర్గా ఆలయానికి వెళ్ళండి. ఈ సంవత్సరం ఖచ్చితంగా, అంటే గణపతి దుర్గా 2 ఆలయానికి వెళ్తూ ఉండండి. 100% మీకు సక్సెస్ వచ్చి తీరుతుంది. శ్రీమాత్రే నమః.